ఈరోజు పదవి విరమణ పొందినటువంటి చంద్రప్రకాష్ గారి సమావేశానికి అధ్యక్షత వహించిన హెచ్ఎం గారికి, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్కారం. పదవి విరమణ అనేటువంటిది ఈ రోజులలో చాలా అదృష్టంతో కూడుకున్నటువంటి కార్యక్రమం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్గా ఉన్నటువంటి పని ఒత్తిళ్ళు స్కూల్లో కానీ ఏ ఆఫీస్లో కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ప్రతిరోజు రోజుకొక కొత్త కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ చేసేటువంటి, అయినప్పటికీ కూడా ప్రకాష్ రిటైర్ అవ్వడం సరే, అది కొంతవరకు నిరాశ అనిపించినా కూడా జీవితంలో భాగం కాబట్టి ఈ సందర్భాన్ని ఆయన ఆనందంగానే దీన్ని రిసీవ్ చేసుకోవాలి. ప్రకాష్ నుండి నేను మేము వచ్చినప్పుడు మాకు 2 అటెండర్లు ఉండేది. ఫస్ట్ 2-3 రోజులు అసలు ఈ ప్రకాష్ కనబడకపోయేది. తనను తీసుకొచ్చినటువంటి పరశురాము ఉండేది. దురదృష్టవశాత్తు అతను చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆయన ఒంటరిగా చాలాసార్లు నన్ను తీసుకొచ్చిండు, నన్ను ఒంటరివాన్ని తీసుకెళ్ళిపోయినని చాలా రోజులు బాధపడుతూ ఉండేది. ఇప్పటికి కూడా అదే మాట అంటారు. వచ్చిన 2 కూడా పోతున్నారు, మమ్మల్ని మీరిద్దరు వదిలిపెట్టుకున్నారు అంతేనా? సో కాలం ఏదైనా కూడా పరిస్థితులకు అనుగుణంగా మనం ఉండాల్సిందే. ఆయన తన డ్యూటీ ఎంతవరకు చేయాలో చేస్తూనే చాలా ఇబ్బంది పడ్డా కూడా నాకు తెలిసినంత వరకు కుటుంబ సభ్యులకు చాలా గౌరవంగా అంటే స్కూల్కి సంబంధించినటువంటి బర్డెన్కు దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేసింది. చాలాసార్లు ఆయన ఇబ్బంది పడుతుంటే అస్తమాలాగా దమ్ముతోని ఉడవలేక ఇబ్బంది పడితే, మీ పిల్లలున్నారు కానీ మార్నింగ్ ఈవినింగ్ 1 గంట వర్క్ చేయించకపోయినావు, మీకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది అంటే కూడా ఆయన నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని ఎవరిని కూడా ఇక్కడికి ఇన్వాల్వ్ చేయలేదు. తన కష్టం తను పడ్డాడు. తన ఉద్యోగాన్ని తనే పూర్తి స్థాయిలో నిర్వర్తించి తనకు చేతనైనంత వరకు మంచి సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా అభినందనీయం. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే 2 రోజులు ఒకసారి వచ్చే సందర్భాలు ఉంటాయి. కానీ ఈయన ప్రతిరోజు చూడడం జరిగింది. క్లాస్ రూమ్స్ అన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఇబ్బంది పడుకుంటూ అయినా చాలా వర్క్ చేశాడు. ఆయన మాట్లాడే కుటుంబ విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి అనిపించేది, అబ్బా ఇంత ఆనందంగా ఉంటుంది, ఇంత నిరాశగా ఎందుకు మాట్లాడొద్దని కూడా కోపం చేస్తూ మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే సెటిల్ అయ్యి ఆల్రెడీ పిల్లలకి ఎదిగి ఉన్నారు, వాళ్ళకి పిల్లలు మంచిగా సెటిల్ అయి ఉన్నారు, ఇంత నిరాశగా మాట్లాడొద్దు అని చాలాసార్లు అనేవాళ్ళు. అయినా కూడా అందులోనే ఆయన ఆనందాన్ని వెతుకునేవాడు. మీ అంత అదృష్టవంతులు ఎవరు కాదమ్మా ఇక్కడ ఉన్నవాళ్ళు అని అన్నా కూడా ఆయన చాలా ఇంకా ఏదో చేయాలి, పిల్లలకు ఏదో చేయాలి, కొడుకులకు ఏదో చేయాలనేటువంటి తపనను చాలాసార్లు అనేక సార్లు ఆయన అనేవాడు. మరి ఆయన భవిష్యత్తులో కూడా నాకు తెలిసి ఖాళీగా కూర్చునే వ్యక్తి కాదు, కుటుంబానికి తన వంతుగా మరింతగా సహాయం చేస్తాడని అనుకుంటున్నాను. ఆయన్ను కూడా మీరందరూ కూడా సరే రిటైర్ అయ్యాడు అనేటువంటి భావన ఏ పోషణ రాకుండా మీరందరూ కూడా ఆయన ఒక ఇంటి కుటుంబ పెద్దగా ఇన్ని రోజులు ఎలా ఉన్నారో అలాంటి గౌరవాన్ని ఇస్తూ ఆయన ఆరోగ్యాన్ని, ఆయన యొక్క భావి జీవితాన్ని మంచిగా ఉండేటట్టుగా సుఖంగా ఆయన జీవించేటట్టుగా మీరు అందరూ తోడ్పడాలని మీ కుటుంబ సభ్యులందరినీ కూడా నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉన్నాము అనేటువంటి ఒక భావన, ఏం చేస్తున్నావు లేనటువంటి తిరస్కారము కుటుంబాలలో ఉంటున్నాయి. సో దాంతో అనారోగ్య పాలవుతాయి. సో అలాంటి సందర్భం రావద్దంటే మీరు ఆయనకు సహకరించండి. ఆయన మంచిగా చూసుకుంటే మీ అందరికీ కూడా ఆయన ఎన్ని రోజులు కాపాడుకుంటే మీ అందరికీ కూడా అంత మంచి భవిష్యత్తే ఉంటుంది. ఇంకో కొడుకు పెళ్లి త్వరగా చేసి మమ్మల్ని అందరినీ పిలుస్తాడని నేను ఆశిస్తున్నాను. భావి జీవితం బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం